శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇంకో శ్లోకం చెప్పు. దేవుడు ఏమన్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. చూసారా? వేదాంత కృద్వేద అంటాం కదా మనం. కృత్ వేద విదేవ చాహం. వాడికి ఎక్కడ వాడి పదచ్ఛేదం కూడా ఎంత అద్భుతంగా ఎలా వచ్చింది ఆ సంస్కారం? వీళ్ళ తల్లిదండ్రులను అడిగాం మనం, ఇది మీరే నేర్పించారా అని. అసలు మాకు తెలియదండి. వాడి ఇంట్రెస్ట్ కొద్దీ వాడు యూట్యూబ్లోకి వెళ్ళి మా దగ్గర ఫోన్ తీసుకుని ప్రతిరోజు వాడు భగవద్గీత అలా 2 నెలల్లో నేర్చుకున్నారు అంటే ఇది ఏంటిది? మనకి ఇది దీనికి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం శరీరం యదవాప్నోతి యచ్చ, ఇది ఈ జన్మలో అదంటారా? 700 శ్లోకాలు చదవటం ప్రారంభించడానికి కావాల్సిన వయసు ఏంటి? చాలామంది వయసు అడుగుతుంటారు. వీడు ఏంటిది? ఏ వయసు ఇది? 5వ తరగతి పిల్లవాడికి వీడు 5 ఒకటే వీడికి సారీ 5వ తరగతి కాదు, 5 సంవత్సరాలు వీడికి. అంటే 1వ తరగతిలో ఉన్నాడు వీడు. 1వ తరగతి పిల్లవాడికి మొత్తం 700 శ్లోకాలు భగవద్గీత ఏమిటి? కుదురైన నియమమున కొలిచే వారి మది శారదాదేవి మందిరమే అన్నాడు. వీడికి పాపం కుదురు కూడా లేదు. వీడి వెనకాల పరిగెత్తుతూ వాళ్ళమ్మ నేర్పించే అవకాశం కూడా లేదు. వాడు ఇప్పుడు చూస్తున్నారు కదా. అలా నేర్చుకోవడం అంటే మీరు చూడండి, సత్కర్మలు ఎందుకు చేయాలంటే సత్కర్మల ప్రభావం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నిరంతరం పరమాత్మ ధ్యానమగ్నులై